హాయ్ హలో నమస్తే. పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యాక్సిడెంట్ ఆర్ మర్డర్ వాట్ ఎవర్, ఓకే, ఆ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుండి ఆ, కొంతకాలం పాటు సైలెంట్గా ఉన్నటువంటి కొన్ని ఛానల్స్ ఆ ఛానల్స్ మీరు చూసే ఉంటారు. ఓకే, కొన్ని ఛానల్స్ సడన్గా యాక్సిడెంట్ అయిందని ఎత్తుకోవడం మొదలెట్టారు. ఓకే, కొంతకాలం పాటు సైలెంట్గా ఉన్నారు. ఓకే, ఎందుకంటే ఇది యాక్సిడెంట్ అని ఆ, అది ఒక ఆ యాంగిల్లో వెళ్ళిపోతుందిలే అని అనుకున్నారా ఏమో, లేదు ఇది వెనక అనుమానాలు ఉన్నాయని చెప్పగానే ఆ ఛానల్స్ బాధ్యత తీసుకున్నాయి, లేదు ఇది యాక్సిడెంట్ అని కన్విన్స్ చేయడానికి. ఓకే, ఇట్ క్యాన్ బి యాక్సిడెంట్ ఆర్ ఇట్ క్యాన్ బి మర్డర్. నేనే చాలా సిరీస్ ఆఫ్ వీడియోస్ పెట్టాను. చాలా సిరీస్ ఆఫ్ వీడియోస్లో మరి వచ్చిన అనుమానాలన్నీ ఏంటి, సీసీటీవీ ఫుటేజ్లో వచ్చినట్టు నంబర్స్ జంబిలింగ్ ఏంటి, ఫాంట్ సైజ్ జంబిలింగ్ ఏంటి, ఇక్కడ ఏదో షర్టు ఎలాస్టిక్ అంటారు, అక్కడ ఎలాస్టిక్ లేదంటారు, రైట్, హెల్మెట్ ఎందుకు తీయలేదు, కింద పడ్డా సరే హెల్మెట్ ఎందుకు తీయలేదు, స్పెక్స్ ఎందుకు తీయలేదు, మనిషి మీద బైక్ ఎందుకు ఉంది, పక్కన కళ్ళజోడు ఎందుకు మడిచిపెట్టారు, వీటన్నిటికీ సమాధానాలు లేవు. కానీ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఏంటంటే ఇది యాక్సిడెంట్ అని బలంగా ఎందుకు ట్రై చేస్తున్నారు. పోలీసులు ప్రెస్ మీట్ పెట్టకుండా ఇది యాక్సిడెంట్ అని మీడియా ఎందుకు ట్రై చేస్తుంది అని అంటే దే ఆర్ ట్రైంగ్ టు ప్రిపేర్ ద పీపుల్ మెంటలీ దట్ దిస్ ఈజ్ అన్ యాక్సిడెంట్. ఆ బాధ్యత మీడియా ఎందుకు తీసుకుందో నాకైతే తెలియదు. అది పోలీసులు కదా ఆ బాధ్యత తీసుకోవాలి. ఇది యాక్సిడెంట్ అని కన్విన్స్ చేయాల్సింది పోలీసులు, మీడియా కాదు. సరే, మీడియా బాధ్యత తీసుకుంది, మీడియా వాళ్ళు తిప్పలాలు పడుతున్నారు. ఓకే, ఇక్కడ పాయింట్ ఏంటంటే నేను గత 2-3 రోజుల నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అంటే రిలీజియస్ టీజింగ్ జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారిని. ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోతే ఆ మొదటి 2-3 రోజులు భరత్ అనేటువంటి ఎక్స్ఎంపీ, వైఎస్ఆర్సీపీకి సంబంధించిన భరత్ అనే ఒక ఎక్స్ఎంపీ, ఇదిగోండి పాస్టర్ ప్రవీణ్ గారిని ఇది హత్య యాక్సిడెంట్ అని మీరు తేలాలి, జెన్యూన్ ఇన్వెస్టిగేషన్ తీసుకురావాలి అని తను ఒక 2-3 రోజులు ప్రెస్ ముందుకు వచ్చి మాట్లాడారు. సాక్షి వాళ్ళు కూడా కవరేజ్ ఇచ్చారు పాస్టర్ ప్రవీణ్కి సంబంధించినటువంటిది. కానీ సడన్గా ఎప్పుడైతే ఎవరో ఒక పాస్టర్ గారు తను వైఎస్ఆర్సీపీతో సంబంధం ఉందా లేదా నాకు తెలియదు, ఓకే, ఒక పాస్టర్ గారు ఏదో ఆవేశంలో ఏదో అన్నాడని చెప్పి బైబిల్ పక్కన పెడితే మేమేంటో తెలుస్తుందని ఏదో అన్నాడని చెప్పేసి దాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కనెక్ట్ చేసి ఒక మతపరమైనటువంటి విద్వేషం లేపడానికి ప్రయత్నం అయితే జరిగింది. అది మీరందరూ తెలుసుకోవడం, ఒక మతపరమైన విద్వేషం లేపడానికి ట్రై జరిగింది. ఓకే, ఇప్పుడు ఆ పాస్టర్ గారు ఏమన్నారు నాకైతే కరెక్ట్గా తెలియదు. ఓకే, బట్ అది అతన్ని జగన్మోహన్ రెడ్డి గారికి కనెక్ట్ చేసి ఆ తమ్నెయిల్స్ అండి, జగన్ రెచ్చగొట్టాడు, వైఎస్ఆర్సీపీ రెచ్చగొట్టింది, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు రెచ్చగొట్టారు, ఒక పార్టీ రెచ్చగొట్టింది అని ఒక సెక్షన్ ఆఫ్ ఇవన్నీ చేయటానికి ప్రయత్నం చేశారు. 2 రోజుల నుంచి ఏంటంటే సరే దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన ప్రతిసారి డిఫెన్స్లోకి వెళ్తారు. అంటే నా అభిప్రాయమే చెప్తున్నాను, ఐ డోంట్ నో. ప్రతిసారి ఇట్లాంటివి జరిగినప్పుడు ఏంటంటే తను డిఫెన్స్లోకి వెళ్ళి ఇదేంది అనవసరంగా నా మతాన్ని పట్టుకుని వీళ్ళు గొడవ చేస్తున్నారని చెప్పేసి ఎక్కడ హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు నన్ను అపార్థం చేసుకుంటారేమో అన్నటువంటి ఒక భయంలో ఎవరైనా వెళ్తారు. ఓకే, ఏ పొలిటికల్ పార్టీ కూడా వెళ్ళేది. మళ్ళీ వీళ్ళు ఏమైనా అపార్థం చేసుకుంటారా ఏంటి, నాకేం సంబంధం, అది ప్రవీణ్ గారు చనిపోతే ఎవరో వచ్చి ఆ మాట అంటే నాకేం సంబంధం, నా థంబ్నెయిల్స్ పెట్టి నా టీవీ ఛానల్లో నన్ను కొడుతున్నారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి అనిపించింది కదా. ఆయన ఏం చేశారు, దే స్టార్టెడ్ టాకింగ్ అబౌట్ పాస్టర్ ప్రవీణ్ గారి గురించి మాట్లాడటం మానేశారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. పాయింట్ 1. పాయింట్ 2, ఎక్కడో టెంపుల్కి సంబంధించినటువంటి ఇన్సిడెంట్ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు, దాన్ని ఎక్కడో ఒక టెంపుల్కి సంబంధించింది ట్వీట్ చేశారు. ఓకే, ఆయన ఎవరో హిందూ మతానికి సంబంధించినటువంటి ఒక పూజారి మీద దాడి జరిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్లో మాట్లాడారు. కానీ పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోతే కనీసం ట్వీట్ కూడా చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు. వైఎస్ఆర్సీపీ వెబ్సైట్లో మేము ఖండిస్తున్నామని పెట్టారు.
అంటే లోకల్ ఎక్కడెక్కడైతే సాక్షి టెలివిజన్ ఛానల్లో ఖండిస్తున్నామని ప్రెస్ మీట్ పెట్టారు, ఐ మీన్ రిలీజ్ చేశారు, ఇదంతా చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారిగా ఎక్కడ పాస్టర్ ప్రవీణ్ గారికి సంబంధించిన ఆ పదం ఎత్తలేదు, ఆ మాట ఎత్తలేదు, ఆయన అసలు దాని గురించి ప్రస్తావన కూడా తీసుకురాలి. కానీ అంత కేర్ఫుల్గా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఆయన క్రిస్టియనే, చనిపోయింది పాస్టరు. ఎవరో పాస్టర్ గారు ఒక కామెంట్ చేస్తేనే పాపం ఆయన్ని థంబ్నెయిల్స్ పెట్టి గబుగబు చేశారు జగన్మోహన్ రెడ్డి గారిని, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా. ఇప్పుడు మళ్ళీ ఆయన ట్వీట్ పెట్టాడంటే మళ్ళీ ఆయన మీద వేస్తారని చెప్పి ఆయన జాగ్రత్తగా ఉన్నట్టున్నాడు. ఓకే, దాని జోన్కి వెళ్ళాల. లోపల ఉండొచ్చేమో. ఓకే, లోపల జగన్మోహన్ రెడ్డి గారికి పాస్టర్ ప్రవీణ్ గారిని చంపేశారనేటువంటి ఆ భావన, ఆ బాధ అనేది ఆయనలో ఉండొచ్చేమో లోపల. బట్ అవుట్వర్డ్గా అయితే ఆయన ఎక్స్ప్రెస్ చేయలేదు కదా. మీడియాలో ట్వీట్ చేయటం కానీ ఏం చేయలేదు కదా. పాస్టర్ ప్రవీణ్ గురించి మాట్లాడలే. పూజారిని చంపితే పూజారిని ఫోన్ చేసి మాట్లాడాడు ఓవర్ ద ఫోను. పాస్టర్ గారి గురించి ఏం మాట్లాడలేదు కదా. అయినా సరే ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో ఆయన ఫోటో పెట్టి, ఆయన థంబ్నెయిల్ పెట్టి హే ప్రభు అని ఒక థంబ్నెయిల్ పెట్టారు ఒక ఛానల్లో. నేను చూసి ఆశ్చర్యపోయారు. ఆయన జగన్మోహన్ రెడ్డి గారు పాస్టర్ ప్రవీణ్ గారి పేరు ఎత్తడానికి ఆయన వెనకాడుతున్నాడు. ఓకే, ప్రతిసారి ఆయన డిఫెన్స్లోకి నడుతున్నారు వీళ్ళు, ఒక మతాన్ని పెట్టుకొని. ఆయన ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఇష్యూగా నేను ఒక్కోసారి అనుకుంటా. ఎందుకంటే ఆయన ఒక క్రిస్టియన్ మైనారిటీ, ఆయన రిలీజియన్ క్రిస్టియన్ మైనారిటీ అయితే అయి ఉండవచ్చు. ఓకే, అది వ్యక్తిగతంగా ఆయన బై బర్త్ ఎప్పుడో నుంచి, పురాతన తాతల కాలం నుంచి వాళ్ళు క్రిస్టియన్గా మారారు అనుకోండి. దాన్ని ప్రతిసారి ఎత్తి చూపించేసి ఈయన క్రిస్టియను, హే ప్రభు, జగన్మోహన్ రెడ్డి రెచ్చగొడుతున్నాడు, మత విద్వేషాలు లేపుతున్నాడు అని ఆయన మతాన్ని పట్టుకొని ఈ మత గొడవలు లేపడానికి సృష్టిస్తూ మళ్ళీ రివర్స్ ఏం చెప్తున్నారు, మీరు మత గొడవలు లేపడానికి ట్రై చేస్తున్నారు, కమ్యూనల్ గొడవలు లేపడానికి ట్రై చేస్తున్నారు అని చెప్పి మీరు చేయటం వల్ల మీ ఉద్దేశం ఏంటంటే నాకైతే తెలియదు. నేను ఆస్కింగ్ ది మీడియా, వాట్ ఈజ్ యువర్ ఇంటెన్షన్ బిహైండ్ దిస్? దాన్ని చేయటం వల్ల హిందువులు అనేవాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి దూరంగా వెళ్ళాలి అని మీరు కోరుకుంటున్నారా? ఈజ్ దట్ యువర్ ప్లాన్? హిందూ సెక్షన్ అనేది జగన్మోహన్ రెడ్డి నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. అది వెళ్ళాలంటే ఏం చేయాలంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిని ఒక క్రిస్టియన్గా సృష్టించాలి. ఓకే, ఆయన క్రిస్టియన్ అనే పదం వస్తే చాలా డిఫెన్స్లోకి వెళ్ళిపోతాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఈ మీడియా దాడి తట్టుకోలేకనే మీడియా విపరీతంగా దాడి చేసిద్ది. ఆయన థంబ్నెయిల్స్ పెట్టి ఇవన్నీ చేస్తూ ఉంటారు జగన్మోహన్ రెడ్డిని. ఓకే సార్, ఇప్పుడు నేనేందంటే ఒక ఛానల్ వాళ్ళు కూడా పెట్టారు. ఒక ఛానల్లో కూడా ఏదో ఒక అతను మాట్లాడుతుంటే చూసా. ఐ థింక్ ఎవరో పేరు మర్చిపోయాను. ఓకే, మెయిన్ లైన్ ఛానలే, TV5, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, ఇట్లా ఎల్లో మీడియా ఛానల్స్లో ఉన్నటువంటి ఒక ఛానల్లో ఒక అతను కూర్చొని మాట్లాడుతున్నారు, యాంకరు. అతను ఏమంటారంటే, మేమందరం యూనిటీ అయితే మీ పరిస్థితి ఏంటి అంటే, అతను ఎవరో పాస్టర్ గారు అన్నారట, మేము బైబిల్ పక్కన పెడితే మేము ఏదో విధ్వంసం సృష్టిస్తాము ఏదో అన్నాడట పాస్టర్ గారు. ఓకే, ఆయన డెడ్ బాడీని చూశాడండి. ఆయన డెడ్ బాడీని చూశాడు. అతని దగ్గరికి వెళ్ళి ఆయనకు కోపంలో ఏదో అన్నాడు. అనటం తప్పు, 100% తప్పు. ఓకే, విధ్వంసకరమైనటువంటి మాట్లాడి ఎవరు మాట్లాడినా తప్పే. కానీ అతను డెడ్ బాడీని చూశాడు, అక్కడ అందరూ ఏడుస్తున్నారు, ఒక హత్య జరిగింది అని అనుకున్నాడు. ఆయన కోపంలో అన్నాడు అనుకోండి. ఓకే, ఒకవేళ అతను ఆ పాస్టర్ గారు కోపంలో అన్నాడు అనుకోండి, దానికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేదు కదా, దానికి పాస్టర్ గారికి సంబంధం లేదు కదా, సరే దానికి పార్టీకి సంబంధం లేదు కదా. అక్కడ అందరూ వెళ్ళింది ఒక పాస్టర్లు వెళ్ళారు, పాస్టర్ అసోసియేషన్ తరపున అతను మాట్లాడి ఉంటాడు. ఓకే, ఒకవేళ ఆయన వైఎస్ఆర్సీపీలు కలిసి ఉంటాడు, కలిసి ఫోటోలు తీసుకుంటాడు, అంత మాత్రాన పార్టీకి సంబంధం లేదు కదా. అది దాన్ని బట్టి వాళ్ళ పార్టీని విపరీతమైన దాడి జరిగింది. మీడియా సెక్షన్, ఒక సెక్షన్ ఆఫ్ మీడియాలో విపరీతమైన దాడి చేశారు ఆ యొక్క పర్టికులర్ పర్సన్ చేసిన కామెంట్ని బట్టి. ఓకే, ఇప్పుడు నేనేమన్నానంటే, ఒక అతను ఏమంటాడంటే, మేము యూనిటీ అయితే మీరేం మీ పరిస్థితి ఏందో అర్థం చేసుకోండి అని అంటాడు. ఓకే, ఇప్పుడు నేను కూడా ఏమన్నానంటే, మైనారిటీస్ మీరందరూ యూనిటీగా ఉండాలి అని అంటాం. ఎందుకు నేను మైనారిటీస్ యూనిటీ? బికాజ్ మా బాధితులు కాబట్టి. ఇప్పుడు ఒక విషయం సింపుల్ అండి, మీరు ఎంతన్నా మాట్లాడుకోండి, ఒక పోలీస్ స్టేషన్లో గొడవ జరుగుతుంది, ఒక మైనారిటీ వ్యక్తి ఉన్నాడు, ఒక నాన్ మైనారిటీ వ్యక్తి ఉన్నాడు. అక్కడ పోలీసులు రికమెండేషన్స్ మీద రికమెండేషన్స్ వస్తున్నాయి.
ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్రిస్టియన్ ఎమ్మెల్యే ఫోన్ చేశాడు, ఒక అగ్రవర్ణానికి సంబంధించిన ఎమ్మెల్యే ఫోన్ చేశాడు, పోలీసులు ఎవరికి వాల్యూ ఇస్తారండి? మీకు తెలియదా ఆ విషయం? ఓకే, ఒక చౌదరి లేదా రెడ్డి ఎమ్మెల్యే పోలీసులకు ఫోన్ చేశాడు, అదే టైంలో ఒక దళిత ఎమ్మెల్యే ఫోన్ చేసి ఏమండి వదిలేయండి అంటాడు, అగ్రవర్ణానికి సంబంధించిన వాళ్ళు ఫోన్ చేసి వదలొద్దు అంటారు. పోలీసులు ఎవరు మాట వింటారండి? నేను అడుగుతున్నాను, మీకు తెలియదా ఇవన్నీ? ఎవరు మాట వింటారు? ఓకే, ఏదో ఒక ఇష్యూ వచ్చింది, రికమెండేషన్ చేయాలి, ఎవరో ఒకరికి జాబ్ ఇవ్వాలి, ఓ చౌదరినో రెడ్డో ఫోన్ చేసి ఆడికి జాబ్ ఇవ్వద్దు అన్నారు, ఒక దళిత ఎమ్మెల్యే ఫోన్ చేసి ఇవ్వండి అన్నారు. ఎవరు మాట వింటారు? అధికారులు. ఓకే, తెలియందా ఇదంతా కూడా? అందుకే మేము అనేది ఏంటంటే, వీళ్ళు సఫరింగ్ సెక్షన్ ఇది, ఇక లోయర్ సెక్షన్ ఏదైతే ఉందో, మైనారిటీస్ దళితుల సెక్షన్ ఏదైతే ఉందో, వీళ్ళు ఆల్రెడీ సఫర్ అవుతున్నారు, వాళ్ళు ఆల్రెడీ బాధితులు. ఇప్పుడు మీరు యునైట్ అయినా యునైట్ అవ్వకపోయినా బాధించబడుతుంది వీళ్ళే కదా. ఇప్పుడు మీరు యునైట్ అవ్వాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు వీళ్ళేమని అన్నారా? మేమందరూ యునైట్ అయిపోయి మీ దాడులకు దిగుతున్నాం అన్నారా? మమ్మల్ని బాధిస్తున్నారు, మేమందరూ యునైట్ అయిపోయి మేము డిఫెండ్ చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు ఎవరో కొడుతున్నారండి, కొడుతుంటే పిల్లలందరూ కలిసి డిఫెండ్ చేసుకోవడానికి యునైట్ అవుతా ఉన్నారు, అంతే. దాడి చేయడానికి యునైట్ అవటం లేదు కదా. ఎవరో ఒక అతను కూర్చొని మేమందరూ యునైట్ అయితే మీ సంగతి ఏంది అని అంటే, అది అపార్థం చేసుకున్నారేమో. అంటే క్రిస్టియన్స్ మొత్తం మీరు యునైట్ అవ్వండి, దళితులు యునైట్ అవ్వండి, ఒక కమ్యూనిటీగా యునైట్ అవ్వండి, మీరందరూ బాధితులు యునైట్ అవ్వండి అని అంటే అర్థం దాడి చేయడానికి అని కాదు కదండి. ప్రొటెక్షన్ కోసం అయి ఉండొచ్చు కదా, డిఫెన్స్ చేసుకోవడానికి అయి ఉండొచ్చు కదా, న్యాయం అడగటానికి అయి ఉండొచ్చు కదా, రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అయి ఉండొచ్చు కదా. యూనిటీ అనేది దాడి చేయడానికి కాదు కదా. ఇప్పుడు ఎవరు విధ్వంసాలు లేపుతుంది, ఎవరు మత గొడవలు లేపుతుంది, ఎవరు ఇదంతా కూడా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ మతాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారనేది కంటికి కనిపిస్తుంది కదా. అది నేను అన్నది కాదు కదా, కంటికి కనిపిస్తుంది. ఓకే, దయచేసి ఆలోచించండి ఒకసారి. ఇప్పుడు రాజకీయ పరంగా ఒక మత విద్వేషాలు లేపితే అల్టిమేట్గా ఎక్కడో గ్రౌండ్ లెవెల్ ఉన్నవాడికి దెబ్బ పడింది. ఓకే, ఇప్పుడు ఎవరో కొంతమంది పాస్టర్లు సోషల్ మీడియాలో కూర్చొని బలమున్న వాళ్ళు మీ ఎంత చూస్తాం అది ఇది అని చెప్పి అనగానే, ఎక్కడో గ్రామీణ లెవెల్లో సైకిల్ మీద వేసుకొని ఒక చిన్న తల్ల బ్యాగ్ తగిలించుకొని ఎవరో పాస్టర్ గారు గ్రామీణ ప్రాంతాల్లో ఊరు తిరిగే పాస్టర్ని కొడతారు. ఈ సోషల్ మీడియాలో కూర్చొని సవాళ్ళు వేసినోడు బాగానే ఉంటాడు, ఆ పాస్టర్ బాగానే ఉంటాడు. ఓకే, రాజకీయ పలుకుబడి ఉన్న పాస్టర్ బాగానే ఉంటాడు, ఎక్కడో గ్రామీణ ప్రాంతాల్లో వెళ్ళేటువంటి పాస్టర్ని కొడతారు. ఓకే, ఒక క్రిస్టియన్ మీద దాడి జరిగింది అనుకోండి. నేను అలాగే ఏమన్నానంటే, దళితులు కూడా ఏంటంటే, ఇప్పుడు ఎవరో ఒక బలం ఉన్నటువంటి దళిత ఎమ్మెల్యే లేదంటే దళిత ఎంపీ, అతని దగ్గర సెక్యూరిటీ ఉంది కాబట్టి మీడియా ముందుకు వచ్చి సవాలు విసురుతాడు. విధ్వంసాలు లేగుస్తాయి, కొలగొడవలు లేచినప్పుడు ఎక్కడో గ్రామీణ ప్రాంతాల్లో వెళ్ళి పల్లెల మీద పడతారు. పల్లెల మీద పడితే వాళ్ళు విధ్వంసం లేచిద్ది అక్కడ. ఓకే, అందుకని మేమేమన్నామంటే, మీరందరూ యునైటెడ్ డిఫెన్స్ చేసుకోవడానికి యునైట్ అవ్వండి అన్నామే తప్ప దాడి చేయడానికి అని ఎవరన్నారు? ఏంటి మీరు విశ్లేషణ చేసేది ఏంది? టీవీ ఛానల్లో కూర్చొని మేమందరం యూనిటీ అయితే మీ అంతు తేలుస్తాము, మీ ఆల్రెడీ వాళ్ళు సఫర్ అవుతున్నారండి, ఆల్రెడీ వాళ్ళు అంతు చూశారు కదా, వాళ్ళు అంతు తేలుస్తున్నారు, అంతు చూశారు. వాళ్ళు ఒక రికమెండేషన్ చేసుకోలేరు, వాళ్ళకి ఒక పలుకుబడి లేదు, వాళ్ళకి ఒక వ్యవస్థ లేదు, వాళ్ళకి ఒక ఏమంటారు, ఆ దళితుడు అనేవాడు తట్టుకోలేనటువంటి వ్యవస్థలో ఆల్రెడీ ఉంటే ఇంకా మేము యూనిటీ అయితే ఇంకేం చేస్తారు? అంతకన్నా ఏం చేయగలరు? ఆల్రెడీ తొక్కుతున్నారు, ఇంకా తొక్కుతారా ఏంటి? అంతకన్నా ఏం తొక్కగలరు? సో కాబట్టి ఒక జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని, పార్టీ అనే వ్యక్తిని అడ్డం పెట్టుకొని మత గొడవలు సృష్టించడానికి ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు. అతను చాలా జాగ్రత్తగా ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి చాలా జాగ్రత్తగా ఉన్నాడు. పాస్టర్ ప్రవీణ్ అని పేరే ఎత్తలేదు, అసలు కనీసం ట్వీట్ కూడా చేయలేదు. ఎవరో పూజారిని కొడితే ఫోన్ చేసి మాట్లాడాడు, కనీసం పాస్టర్ ప్రవీణ్ అని ట్వీట్ కూడా చేయలేదు ఆయన. ఓకే, నాకు బాధేసిన తర్వాత నేను అర్థం చేసుకున్నా, ఎందుకు వీళ్ళు టీవీ ఛానల్. నేను అనుకున్నా, ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేయొచ్చు కదా, ఎవరెవరి గురించి ట్వీట్ చేస్తాడు, పాస్టర్ ప్రవీణ్ అనే వ్యక్తి సరిపోతే ట్వీట్ చేయొచ్చు కదా. నేను బాధపడ్డా ముందు,
తర్వాత వీళ్ళు మీడియాలో వచ్చిన సెక్షన్ వీళ్ళు ఆయన తమ్మునేలేసి విధ్వంసాలు సృష్టిస్తున్నాడని చూస్తే నాకు అనిపించింది మంచి పని జరిగింది ఆయన ఫీడ్ చేయకపోవటం, ఇంకా హింసించేవారు అతన్ని అని అనుకున్నాను నేను. ఓకే, సో అది కరెక్ట్ కాదని నాకు అనిపిస్తుంది. ఫస్ట్ ప్రవీణ్ ప్రగడాలకు సంబంధించినటువంటి అది యాక్సిడెంటా మర్డరా అనేది అది ఫ్యామిలీ మెంబర్స్ కన్విన్స్ అయితే వీఆర్ నో వన్ టు టాక్ అబౌట్ ఇట్. బట్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కన్విన్స్ అవుతారనుకోండి, ఇదిగండి ఇది ఓకే అండి యాక్సిడెంట్ అని రాసేయండి, ఓకే మాకేం అవసరం లేదు నేను క్షమించేసాను అయిపోయిందని ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు. ఓకే, యాక్సిడెంట్ కాకుండా ఏమన్నా ప్లానింగ్ అనేది ఉంటే ఆ ప్రవీణ్ వెనకాల ఇంకెన్ని పేర్లు ఉన్నాయి, వాళ్ళ యొక్క లైఫ్కి థ్రెట్ ఉండే అవకాశం ఉంటే అది ప్రమాదం కదా అని మేము ఇంతసేపు మాట్లాడాము. అంతే తప్ప మాకెందుకంటే అది యాక్సిడెంట్ అయితేమి మర్డర్ అయితేమి మేమెందుకు దాన్ని అంత పెద్ద ఇష్యూ చేస్తాము. ఒకవేళ ఇది ఏమన్నా కాన్స్పిరసీలో భాగమైతే, ఒక ఇన్ కేస్ కాన్స్పిరసీలో భాగమైతే అతను నెక్స్ట్ పేరులో ఉన్న వాళ్ళకి టెండర్ పెడతారు త్వరలో అని ఒకవేళ ఆ అవకాశం ఉంటే దాన్ని తప్పించడానికి ఎంతసేపు మాట్లాడేమో తప్ప, చనిపోయిన పాస్టర్ ప్రవీణ్ ఎలాగ చనిపోయాడు, ది పర్సన్ హూ డైడ్ ఈజ్ డైడ్, బట్ ఆయన వెనక ఇంకెవరన్నా డెత్కి దగ్గరలో ఉన్నారా అనే అనుమానంతో దాన్ని ఆపడానికి మేము ఎంత చేసామే తప్ప, ఒకవేళ అది యాక్సిడెంట్ అయ్యి ఎవరు నెక్స్ట్ మరణం సంభవించకపోతే మంచిదే, ఓకే అనేదే మా ఉద్దేశం, అంతే తప్ప ఇంకేం లేదు. ఓకే సరే, ఇంక నేను ఇదంతా ఎందుకు మాట్లాడానంటే జగన్మోహన్ రెడ్డి సంబంధించినటువంటి థంబ్నెయిల్స్ పెట్టి ఆ విధంగా థంబ్నెయిల్స్ పెట్టడం చూసి బాధేసింది, అందుకని మాట్లాడాను. థ్యాంక్ యూ.